అంగరంగ వైభవంగా రంగనాయక స్వామి శ్రావణవాస ఉత్సవాలు. వేలల్లో తరలి వచ్చిన జనాలు, ప్రకృతిలో పులకించిపోతున్న పిల్లలు. పాలమూరు జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా మొదలైన రంగనాయక స్వామి శ్రావణవాస ఉత్సవాలు. పాలమూరు జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న జడ్చర్ల మండలంలోని 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రంగనాయకుల స్వామి శ్రావణవాస ఉత్సవాలు నేడు ఘనంగా మొదలయ్యాయి. మొదటి శ్రావణ శనివారం సందర్భంగా సుమారు 6000 మంది భక్తులు శ్రీ రంగనాయక స్వామిని దర్శించుకున్నారు. రంగనాయకుల స్వామి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాల్వ రామరెడ్డి ఆధ్వర్యంలో విశేషమైన ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు. గుట్టపైకి వచ్చిన భక్తులకు అందరూ ఆలయ పరిసర ప్రాంతాల్లో బతుకమ్మ, బొడ్డెమ్మలు ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. చిన్నపిల్లలు రావే రావే ఎల్లమ్మ అంటూ నృత్యాలు చేయడం విశేషం. శ్రావణవాస నెల మొత్తం అంగరంగ వైభవంగా రంగనాయక స్వామి ఉత్సవాలు జరుగుతాయి అని కాల్వ రామరెడ్డి అన్నారు. అలాగే ఇక్కడ 1,00,000 మందితో వచ్చి 1,00,000 అడుగులు వేస్తే లక్ష్యం నెరవేరుతుంది అని విస్తృతంగా ప్రచారం కల్పించారు. అక్కడికి వచ్చిన భక్తులు కొందరు మాట్లాడుతూ, పళనిలో ఉన్న స్వామికి ఎలాగైతే గుట్టపై నుండి కింది నుంచి పైకి వెళ్ళడానికి రోప్ వే ఉందో, జడ్చర్ల రంగనాయకుల స్వామి కూడా రోప్ వే వేస్తే చాలా బాగుంటుందని, చాలా అభివృద్ధి చెందుతుంది, పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దాతలు ముందుకు వచ్చి కొండపైన వసతి సముదాయాలు నిర్మించి ఆలయాన్ని నిర్మిస్తే పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని, దానికి సహకరిస్తామని జడ్చర్లకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రామకృష్ణారెడ్డి సార్ వచ్చిండు. ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఈ అభివృద్ధికి రామకృష్ణ సార్ ఏ విధంగా సహకరిస్తారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ గుడి చూడ అసలు నేను రాక కూడా దగ్గర 15 ఏళ్ళు అసలు ఇప్పుడు కూడా నేను ఎక్కగలుగుతాను లేదని అనుకున్న బండి మీద. అది ఏదో దేవుని దయ వల్ల మొత్తం మీద అయితే ఎక్కి వచ్చినాము. ఇక్కడ చూస్తే చాలా మంచి రోడ్ మంచిగానే ఉంది. రోడ్ కొద్దిగా తిప్పేది ఉండే, కొద్దిగా అది ఇట్లా ఎత్తు అయినందుకు కష్టమవుతుంది. ఇద్దరిద్దరు రావాలంటే కష్టం. ఒకరొక బండి మీద ఒకరు అయితే రాగలుగుతారు. చాలా బాగుంది. ఇప్పుడు ఈడ కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎవరు సహకారం వాళ్ళు చేస్తారు. మా వంతు సహకారం మేము చేస్తాం. అంటే గతంలో బాగుండేనా ఈ కూలగొట్టి ఇది చేసినప్పుడు చేశాక ఇప్పుడు మంచిగా అయింది, విశాలంగా అయింది, మంచిగా అయింది. అట్లా అంటే ఇప్పుడు చరిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న కోనేరును పూర్తి చేశారు కదా, దానిపైన అది పూడ్చడం అంటే మరి విశాలంగా చేద్దామని పూడ్చిందా ఎట్లా అది తెలియదు. మొత్తం మీద అయితే పూడ్చిండ్రు. దాన్ని పూడ్చినందువల్ల ఈ వ్యతిరేకత వచ్చింది. ఈ అభివృద్ధి కూడా ప్రాధాన్యత ఏర్పడింది నాంది వాళ్ళకి. అట్లా సరే, ఇక్కడ ఒకవేళ 2-3 రూములు ఇలా నిర్మించాలి అంటే రామకృష్ణారెడ్డి సార్ ఏమైనా సహకరిస్తారా? మన వంతు మనం సాయం చేస్తాం అంతే. ఓకే సార్, నమస్తే సార్. గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది? తర్వాత పర్యాటక క్షేత్రంగా, ఒక పుణ్యక్షేత్రంగా మన రంగనాయకుల స్వామి గుడి కావాలంటే జడ్చర్ల ప్రముఖులు ఏ విధంగా ముందుకు రావాలని కోరుకుంటున్నారు? తప్పకుండా ఇది పర్యాటక క్షేత్రంగా విలసిల్లుతుంది అని చెప్పనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఎప్పుడో కావాలా, కానీ టైం ఈరోజు వచ్చింది కాబట్టి ఏదో ఒక ఆయన అది చేసినందుకు కానీ అయింది. ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే ఫండ్స్ కానీ తర్వాత ఎంపీ ఫండ్స్ కానీ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మీది పైకి ఎక్కడానికి కోసం అని చెప్పని రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాన్ని అటు నుంచి ఈజీగా చేసేస్తే ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా పర్యాటక ప్రాంతంగా అవుతుంది. ఎందుకంటే నేషనల్ హైవే కూడా దగ్గర ఉంది కాబట్టి చాలా బ్రహ్మాండంగా అవుతుంది. లాస్ట్ టైంకి ఇప్పటికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ రోప్ వేస్తే ఎలా ఉంటుంది అంటారు? నా కోరిక కూడా అదే. నేను ఇంతకుముందు కూడా రామరెడ్డి గారితో అదే చెప్పిన. పక్కన చాలా వరకు రోప్ వే ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈ స్వామి టెంపుల్ను కట్టేసి రోప్ వే వేస్తే ఇంకా డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చెప్పాను ఆయనతో కూడా, రోప్ వే వేయండి స్వామి అని అంటే పరిశీలిస్తామన్నాడు. చాలా బాగుంటుంది. ఎందుకంటే హైవే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సెంటర్ ప్లేస్ ఉంది కాబట్టి రోప్ వే. తర్వాత ఇప్పుడు ఎందుకంటే ట్రైన్ ఉంది. ఇప్పుడు పళని టైప్లో నాకు జ్ఞాపకం వచ్చింది స్వామి. పళనిలో ఉన్నటువంటి రోప్ వే ప్రకారంగానే ఇది మనం తీసుకొచ్చినాం అనుకో, అసలు చాలా ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ను డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే టెంపుల్ను కూడా కట్టిస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఉండేటువంటి పెద్దలు, తర్వాత పొలిటికల్ వాళ్ళు కూడా చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఫ్రెండ్స్తో నిర్మించేసినాం అనుకో, ఇది వచ్చేసి ఎండోమెంట్స్ కింద దీన్ని కూడా తీసుకొని చేస్తే కూడా చాలా బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. కాల్వ రామరెడ్డి గారు ఏమంటే ప్రచారం చేసిందంటే 1,00,000 మంది నడిస్తే 1,00,000 అడుగులు పడితే లక్ష్యం నెరవేరుతుంది, అభివృద్ధి చెందుతుంది అంటారు. సో ఈ లక్ష్యం కూడా 1,00,000 కాదు, లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు అందరం అదే విధంగా ఆయన ఉద్దేశం ప్రకారంగానే మేము మాట్లాడినాం కాబట్టి వచ్చినాము. ఇప్పటివరకే 1,00,000 అయిపోయినవి, లక్షల్లో స్కేల్ అవుతుంది. అమౌంట్ కూడా స్వామి ఆశీస్సులతోనే అట్లాగనే దొరుకుతుంది. డెవలప్మెంట్ కూడా అట్లనే అవుతుంది. టెంపుల్ కూడా డెవలప్ అవుతుంది అనేటువంటిది నా ఆకాంక్ష. తప్పకుండా అవుతుంది. దీనికి రోప్వే కూడా కావాలనేటువంటిది నా ఆకాంక్ష. తర్వాత పళని టైపులో ఇక్కడ కూడా ఏంటంటే ట్రైన్ ఫెసిలిటీ టైపులు కూడా చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.
ఇంకా చూస్తున్నారు కదా అందరూ రంగనాయకుల స్వామి గుట్ట పైన అంగ శ్రావణమాస ఉత్సవాలు అయితే మొదలైనవి. ఇంక ఇలా శ్రావణ శనివారం సందర్భంగా మస్తు మంది గుట్టపైకి వచ్చేసి మస్తు ఎంజాయ్ చేసిర్రు. అయితే పాతదానికి కొత్తదానికి డిఫరెన్స్ గా ఉంది కదా. అయితే అక్కడ అన్నదాన ఏర్పాట్లే కానీ వసతి నీళ్ళే కానీ ఏ లోటు లేదు. ఇంకా ఆలయ అభివృద్ధి కమిటీ దూసుకుపోతుంది. ఇంకా అట్లాగే అక్కడ వసతి సముదాయాలు గుడి గోపురాలు అభివృద్ధి జరగాలని వచ్చిన భక్తులు కోరుకుంటుండ్రు. మళ్ళీ చేయడికల్లా ఇక్కడ పెద్ద గుడి తర్వాత వసతి సముదాయాలు ఏర్పడి ఇంకా బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుందని అన్నారు. శ్రావణమాసం సందర్భంగా రంగనాయక గుట్ట మీద మొన్న విధ్వంసం జరిగిన తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది? ఇంక వాళ్ళు చెడగొట్టిన ఏం చేసినా ఇప్పుడైతే డెవలప్మెంట్ చేసి ఇక్కడ మనం మంచి డెవలప్మెంట్ చేసి ఒక పుణ్యక్షేత్రం కన్నా మనం విహారయాత్ర లాగిస్తుంటే ఇక్కడికి వచ్చి హోటల్స్ గిటల్స్ వెలిసి ఇక్కడ మనం వచ్చి ఒక 4-5 గంటలు హైదరాబాద్ పోయినట్లు ఇక్కడ కూడా 4-5 గంటలు మనం టైం పాస్ చేయడానికి బాగుంటుంది అని నా ఉద్దేశం. చాలా తిప్పలేదు, ఇప్పుడు చాలా బెటర్ అయింది. రోడ్డు మంచిగా వేసిండ్రు. అట్లే ఒక 5-6 షట్టర్లు వేసి ఇక్కడ వంటలు చేసుకునికే పిక్నిక్ పాయింట్గా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు గుట్ట మీద ఇంకా డెవలప్ చేస్తే బాగానే ఒక పర్యాటక క్షేత్రంగా డెవలప్ చేస్తే బాగుంటుందా? పుణ్యక్షేత్రంగా చేస్తేనే బాగుంటుంది. దాంతోపాటు పర్యాటక శాఖలాగా కూడా బాగుంటుంది. ఇది పిక్నిక్ పాయింట్గా చాలా బాగుంటుంది. ఇంకా అయితే కొద్దిగా టెంట్లు అవి ఏర్పాటు చేస్తే వచ్చిన వాళ్ళు కొద్దిగా ఎండగాయకుండా ఉంటుంది, నీడకుంటారు, మంచిగా ఉంటుంది అని కొందరు భక్తులు కోరుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, రంగనాయకుల స్వామి గుట్టపైకి వెళ్ళి మస్తు ఎంజాయ్ చేసిరండి. శుక్రవారం శనివారం ఆదివారం రోజు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇంకెవరైనా రథాలు నోములు చేసుకోవాలంటే ఇంటికాడ సవలత్ లేని వాళ్ళకు ఆడ రథం పీటలు పూజా కార్యక్రమాలు అయ్యవార్లు కూడా ఉన్నారు. మీకు మొక్కు అవుతుంది, రథం అవుతుంది. అన్నదానాలు కూడుకున్నాయి. ఏమైనా కలవాలి అనుకుంటే ఇట్లా ఆలయ కమిటీ వాళ్ళని కలిస్తే సరిపోతుంది. దోస్తులు కొద్దిగా మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రంగనాయకుల స్వామి గుట్టు పైన ఏమేమి డెవలప్ కావాలని కోరుకుంటున్నారో కొద్దిగా కామెంటింగ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బైపెల్లి గుట్టాకు బతుకమ్మ గుళ్ళు నందనయ్య నందా ఉసిరియాల నందనయ్య నందనయ్య నాగల నందనయ్య ఎలగిరి గుట్టాకు 50 చెట్లు నందనయ్య నాగుల బైపెల్లి గుట్టాకు బతుకమ్మ గుళ్ళు నందనయ్య రామము గల్లయ్య నందనయ్య రాముల పర్స అమ్మకు మమ్మది బాగా పెట్టిండు. జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ పాడు యాలో వకేశ దూజము వియాలో ఎవరు గెలిసిరి వియాలో యాలో వకేశ సీతంబు వియాలే సీతనే గెలిసనే వియాలో యాలో రెండేశ దూజంబు వియాలో ఎవరే గెలిసనే వియాలో రెండేశ వియాలో సీతమ్మ గెలిసనే వియాలో వియాలో మూడేశ దూజంబు వియాలో ఎవరు గెలిసిరి వియాలో వియాలో మూడేశ దూజంబు వియాలో సీతమ్మ గెలిసనే వియాలో వియాలో నలుగేశ దూజంబు వియాలే ఎవరు గెలిసిరే వియాలో వియాలో నలుగేశ దూజంబు వియాలో శ్రీరాముడు గెలి
గెలిచిన ఉయ్యాలో ఉయ్యాలో వైదేశ దూదమ్ము ఉయ్యాలే ఎవ్వరు గెలసిరి ఉయ్యాలో హలో వైదేశ దూదమ్ము ఉయ్యాలో సీతమ్మ గెలిచిన ఉయ్యాలో ఉయ్యాలో వాడుతాడుత వచ్చ ఉయ్యాలో వది మాయ లేడో ఉయ్యాలో హలో వాడేటి ఊజంబు ఉయ్యాలో వటువారా చేసి ఉయ్యాలో హలో దాని చూడు రగ్రామ ఉయ్యాలో దాని చూడవమ్మ ఉయ్యాలో ఉయ్యాలో దానేమి చూతనే ఉయ్యాలో వాది మాయాలేడి ఉయ్యాలో ఉయ్యాలో మాయలేడే కాని ఉయ్యాలో మెడమెలు సక్కన ఉయ్యాలో హలో దాని చూడు రఘురామ ఉయ్యాలో దాని చూడవయ్య ఉయ్యాలో ఒకే చదువుదము ఉయ్యాలో చూడవమ్మ ఉయ్యాలో హలో దాని ఉయ్యాలో కొమ్ములు సక్కన ఉయ్యాలో ఉయ్యాలో దాని చంపు జంతువులు ఉయ్యాలో దాని చంపవయ్య ఉయ్యాలో కానీ అనాలి అందరం ఒకటేసారి ఇంకా రైట్ వారం నాడు వల్లగాడు నాడు పెట్టింది రావే 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 రామ 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 ఇట్లా ఇంకా 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 రామ రామ రైట్ ఇట్లా రామ రామ రాని కానీ కాదు లేకుండా అరే శివునిలా కానీ రైట్ కానీ రామ రామ కానీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి అది కరెక్ట్గా వచ్చిందో లేదో మళ్ళీ రైట్